వాటిలో ఏది ఆరోగ్యం యొక్క కోణం కాదు? 1 శారీరక, 2 మానసిక, 3 సామాజిక, 4 ఆర్థిక. సమాధానం 4 ఆర్థిక. 2 కింది వాటిలో ఏది ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నియంత్రించదగిన అంశం? 1 వంశపారంపర్యత, 2 పరిసరాలు, 3 వయస్సు, 4 జన్యుశాస్త్రం. సమాధానం 2 పరిసరాలు. 3 సమన్వయ పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో సాధారణంగా కింది అంశాలు ఉంటాయి. 1 ఆరోగ్య సేవలు, ఆరోగ్య సూచన మరియు ఆరోగ్య రికార్డులు. 2 ఆరోగ్య సూచన మాత్రమే. 3 ఆరోగ్య సేవలు మాత్రమే. 4 ఏదీ కాదు. సమాధానం 1 ఆరోగ్య సేవలు, ఆరోగ్య సూచన మరియు ఆరోగ్య రికార్డులు. 4 కింది వాటిలో ఏది సంక్రమించే వ్యాధి? 1 మధుమేహం, 2 గుండె వ్యాధి, 3 క్షయ, 4 క్యాన్సర్. సమాధానం 3 క్షయ. 5 కణజాలాలను నిర్మించడానికి మరియు మరమ్మతు చేయడానికి ఏ పోషకం అవసరం? 1 కార్బోహైడ్రేట్లు, 2 కొవ్వులు, 3 ప్రోటీన్లు, 4 విటమిన్లు. సమాధానం 3 ప్రోటీన్లు. 6 లార్డోసిస్ అనేది కటివంపు యొక్క వైకల్యం. దీని లక్షణం: 1 వెన్నెముక యొక్క అధిక అంతర్గత వక్రత, 2 వెన్నెముక యొక్క అధిక బాహ్య వక్రత, 3 వెన్నెముక యొక్క పార్శ్వ వక్రత, 4 మోకాళ్ల లోపలికి వంగడం. సమాధానం 1 వెన్నెముక యొక్క అధిక అంతర్గత వక్రత. 7 కింది వాటిలో ఏది సాధారణ క్రీడా గాయం? 1 గుండెపోటు, 2 స్నాయువు బెణుకు, 3 స్ట్రోక్, 4 మధుమేహం. సమాధానం 2 స్నాయువు బెణుకు. 8 ప్రథమ చికిత్సలో DRABC ఫార్ములా అంటే: 1 డాక్టర్, ప్రతిస్పందన, వాయుమార్గాలు, శ్వాస, ప్రసరణ. 2 ప్రమాదం, ప్రతిస్పందన, వాయుమార్గాలు, శ్వాస, ప్రసరణ. 3 రోగ నిర్ధారణ, ప్రతిస్పందన, వాయుమార్గాలు, శ్వాస, కోమా. 4 ప్రమాదం, శ్వాసక్రియ, వాయుమార్గాలు, రక్తస్రావం, ప్రసరణ. సమాధానం 2 ప్రమాదం, ప్రతిస్పందన, వాయుమార్గాలు, శ్వాస, ప్రసరణ. 9 నోటి నుండి నోటికి పునరుజ్జీవనం అనేది ఒక రకమైన: 1 పగుళ్లకు ప్రథమ చికిత్స, 2 కృత్రిమ శ్వాసక్రియ, 3 వెనుకులకు చికిత్స, 4 CPR. సమాధానం 2 కృత్రిమ శ్వాసక్రియ. 10 కింది వాటిలో ఏది పగులు యొక్క లక్షణం? 1 తేలికపాటి నొప్పి, 2 వాపు, వైకల్యం మరియు సున్నితత్వం, 3 నొప్పి ఉండదు, 4 ఎరుపు మాత్రమే. సమాధానం 2 వాపు, వైకల్యం మరియు సున్నితత్వం.